ఇప్పుడు లవ్ అంటే అంటే ప్రేమ అంటే మీరు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు అమ్మాయిలు ఒకవేళ ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేస్తే ఒక అబ్బాయి నుంచి? చాలా మట్టుకి లేడీస్ అంటే అమ్మాయిలైనా లేడీస్ అయినా టైం మాకు టైం ఇవ్వాలని కోరుకుంటారు. టైం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ప్రేమగా కొన్ని మాటలు మాట్లాడి టైం ఇస్తే చాలు వాళ్ళకి. అంటే అలా అని కాదు, ఇప్పుడు ప్రేమ ఓన్లీ టైం ఒకటి ఇస్తే సరిపోవట్లేదు కదా, మనీ ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడే కదా గొడవలు వస్తున్నాయి. అది కూడా ఉంది. అంటే ఎక్కువ పర్సంటేజ్ మనీ కోరుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ప్రతిదీ లేడీస్ తోసేస్తున్నారు. ఎక్కువ పర్సంటేజ్ అలా లేరండి, చాలా తక్కువ. అంటే మీరు ఓవరాల్గా గమనించండి. ఇంకా భర్తని అడుక్కుంటూ ఇంకా ఇంట్లో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు అలానే పనులు చేసుకుంటూ భర్తకి సంపాదించి పెడుతూ చాలామంది ఉన్నారు. తక్కువ పర్సంటేజ్ డబ్బు 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 అని వేధిస్తుంటారు. అది తక్కువ మంది ఉన్నారు. అట్లా వేధిస్తున్న వాళ్ళే కదా ఇప్పుడు చాలామంది ఇలాగ కుక్కర్లోన అక్కడ ఇక్కడ చంపి పెడుతున్నారు మగళ్ళు. అదే చెప్తున్నాను కదా, 100లో 10% అలా కుక్కర్లలో పెట్టే వాళ్ళు ఉన్నారు. 90% ఇంకా బానిస బ్రతుకుతున్నారు. కాకపోతే బయటికి తెలియవు మనకు వాళ్ళ బాధలు. అట్లా నేను 10% గురించి మాట్లాడుతున్నారు మీరు, నేను 90% ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఇంకా విషయానికి వస్తే అర్థం ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం సెక్యూరిటీ కోరుకుంటారు. మినిమం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా ఫైనల్గా మీరు లవ్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? లవ్ అంటే ప్రతి రిలేషన్లో లవ్ అనేది ఉంటుంది. అమ్మాయి అబ్బాయి పెళ్ళి కాకముందు చేసుకునే లవ్, పెళ్ళి తర్వాత కూడా అంతే లవ్ ఉండి అంతే అవగాహనతో ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అది లవ్ అని నా ఫీలింగ్. ఇద్దరి మధ్య లవ్లోనే అండర్స్టాండింగ్ ఎలా ఉండాలంటారు? అండర్స్టాండింగ్ అంటే ఈ మధ్య ఈగో ఇష్యూస్ బాగా అవుతున్నాయి. అప్పటి కాలంలో అడ్జస్ట్ అవ్వడం అంటే అప్పుడంటే ఇక మగవాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కొంచెం కాలం మారింది. ఇండిపెండెంట్గా బ్రతకడం అలవాటు చేసుకున్న తర్వాత, ఇండిపెండెంట్గా అలవాటు అవ్వడం తర్వాత అమ్మాయిలు ఆలోచనల్లో కొంచెం తేడా వచ్చింది. వాళ్ళు ఏంటి కొంచెం ఈక్వాలిటీ అనే అంటారు. ఈక్వల్గా ఉండడం కరెక్టే, స్వతంత్రంగా ఉండడం కరెక్టే, అది తప్పనట్లేను. కానీ కొంచెం ఒకరి మాట ఒకరు వినుకుంటూ, చెప్పిన మాట వినుకుంటూ అర్థం